అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ ని మీకు అందించడానికి రెడీగా ఉందండి. లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా రకరకాల వెరైటీస్ ని కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో అరటికాయ ఇంకా తెలగపిండి కాంబినేషన్ లో వేపుడు తయారు చేసి చూపించమని ఈమెయిల్ వచ్చింది రాజు గారు. ఓకే, మంచి సైడ్ డిష్ అండి. సైడ్ డిష్ కదా, చక్కగా డ్రైగా వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అంటే కమ్మగా వస్తుంది. అవును, ఎందుకంటే తెలగపిండి మనం యాడ్ చేయడం మూలన అరటికాయ కూడా మనకి టేస్ట్లెస్ గా ఉంటుంది కదా. సో మీరు అన్నట్టు కొద్దిగా కమ్మగా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే కదా. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి అరటికాయ తెలగపిండి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. అరటికాయ తెలగపిండి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, తెలగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. అరటికాయ తెలగపిండి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. దీనికి ఫస్ట్ ఏం చేసుకోవాలి? అరటికాయ తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టండి. సో మామూలుగా వేస్తే నల్లబడిపోతాయి కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇలా నీళ్ళల్లో నానబెట్టి, సో వీటిని ముందుగా మనం ఉడికిచ్చేసుకుందాం. ఓకే. మూత పెట్టేసిందండి. ఓకే, సో ఇవి ఉడికేలోగా ఏమైనా చేసుకోవచ్చా? అవునండి. సో ఇక్కడ ఒక పొడి వాడుతున్నాం. ఓకే, సో దాంట్లో ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర. ఓకే, సో ఇది కొద్దిగా వేయించి పొడి కొట్టుకోవాలి. ఓకే, సో డ్రై ఫ్రై చేయాలన్నమాట వీటిని. అవునండి. ఓకే, సో కొద్దిగా వేగితే సరిపోతుందండి. సో వేగడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అవును, జీలకర్ర అది మనకి ఎప్పుడైనా వేయించి పొడి చేసుకున్నది స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది కదా. ఎస్. ఓకే, సరిపోతుందా? సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మనం పొడి కొట్టేస్తాం. పొడి కొట్టుకోవాలి. ఓకే, సో అయితే ఇక్కడ ఈ 2 పనులు అవుతుంటే ఇలాగ మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మెడ చుట్టూ ఉండే ముడతలు తగ్గాలంటే ఎగ్ వైట్లో పాల మీగడ ఇంకా రోజ్ వాటర్ కలిపి దాన్ని మెడకి అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముడతలు తగ్గి మెడ అందంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. చల్లారిందా రాజు గారు? ఓకే అండి. సో మిక్సీ పట్టేసి పొడి కొట్టేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం.
ఇంక మనకి ఇవన్నీ రెడీగా ఉంటే జస్ట్ పోపు పెట్టుకుంటే అంతే కదా, మిక్స్ చేసేసుకుంటే రెడీ. Yes. కొద్దిగా నూనె వేసుకుని ఓకే. పోపు దినుసులు, సో ఇక్కడ కొంచెం ఇవి బాగా వేగితే మనకు ఆ టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. బాగా తెలుస్తుందండి మొత్తం. ఈ తెలగపిండితో కూడా అంటే చాలా రకాల వెరైటీస్ ట్రై చేయడానికి ఉండదు, అంటే కొన్ని కాంబినేషన్స్ కి అది సెట్ అవుతుంది. Yes. అండ్ ఎంత క్వాంటిటీలో వాడుకోవాలి ఏంటి అనేది కొంచెం తెలుసుంటే డిష్ అనేది టేస్టీగా ఉంటుంది. అవునండి. మనం ఆ తెలగపిండి క్వాంటిటీ కొద్దిగా అటు ఇటు వేసుకున్నా కూడా మనకి కూర అంతా కూడా కొంచెం ఒక్కోసారి అంటే ఎక్కువైనా కొంచెం బగరు వచ్చేస్తుంది, లేదంటే వెగటుగా కూడా వచ్చేస్తూ ఉంటుంది Yes. కదా. ఓకే, ఇది కొంచెం దూరగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే. సో కొద్దిగా కరివేపాకు. సో ఇది కొంచెం మనకి కొద్దిగా ఘాటుగానే ఉంటుందేమో రాజుగారు, లేదండి కమ్మగా అయిపోతుందా? కమ్మగా అయిపోతుంది. అంటే ఆ తెలగపిండి యాడ్ చేసేటప్పటికి మనకి ఆ కమ్మదనం వచ్చేస్తుందేమో కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, అరటికాయ జనరల్ గా కూరల్లా చేస్తే చాలా మందికి ఇష్టం ఉండదు, అంటే టేస్ట్ కానీ లేకపోతే ఆ వెజిటబుల్ ఇష్టం ఉండదు. ఇలా ఫ్రై అయితే సైడ్ డిష్ గా అన్నిట్లోకి బాగుంటుంది కాబట్టి హ్యాపీగా తినొచ్చు. అవునండి. సో ఇక్కడ సరిపడా ఉప్పు, ఓకే. కొద్దిగా వేసుకుంటాం కారం, కొంచెం పసుపు. ఓకే. సో ఆల్రెడీ మనం పసుపులోనే నానబెట్టేసాం కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న జీలకర్ర ఎండుమిర్చి పౌడర్. పౌడర్ అండి. సో టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఎంత కావాలనేది. అలాగే తెలగపిండి. సో ఈ తెలగపిండి చక్కగా ముక్కలకంతా బాగా అంటుకుపోతుంది కాబట్టి మనకి ప్రతి ముక్కకి కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో కొద్దిగా మగ్గితే మనకు సరిపోతుంది. ఓకే. ఓకే, స్టవ్ కట్టేసేసి డిష్ అవుట్ చేసేసి. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. సో ఇలా చూస్తుంటే అది బంగాళదుంప వేపుడా లేకపోతే అరటికాయ వేపుడా అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడం కష్టమే. ఎస్. ఓకే, రెడీ అండి. రెడీ. ఓకే, మరి వేడివేడిగా అరటికాయ తెలగపిండి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ వేపుడు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ తెలగపిండి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, పసుపు, అరటికాయ ముక్కలు వేసి ఉడికించాలి. మరొక పాన్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి తెలగపిండి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ తెలగపిండి వేపుడు రెడీ. ఓకే, ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఐటమ్ ఎలా ఉందో చెప్తామండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఆ తెలగపిండి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది కదా. అండ్ ఎండుమిర్చి పొడి ఇదంతా కూడా చాలా బాగుంది. అంటే కొంచెం కమ్మకమ్మగా, కొద్దిగా తగిలినప్పుడు కొద్దిగా ఘాటుగా, చాలా టేస్టీగా ఉంది రాజుగారు.
సో సైడ్ డిష్ కి ఒక మంచి పర్ఫెక్ట్ ఐటమ్ కదా. అవునండి. సో చాలా టేస్టీగా ఉందండి అరటికాయ ఇంకా తెలగపిండి వేపుడు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నవారు, డార్క్ సర్కిల్స్ ఉన్నవారు రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు క్రమం తప్పకుండా తాగినట్లయితే నల్లటి చారలు, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో అరటికాయ తెలగపిండి వేపుడు తయారీ విధానం చూశారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురంగా మనం చక్కెరకేళి మిల్క్ షేక్ తయారీ విధానం చూడబోతున్నామండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు చక్కెరకేళి మిల్క్ షేక్. అవునండి. సో జనరల్ గా సమ్మర్ లో అందరూ ఎక్కువ ఇలాంటి మిల్క్ షేక్స్, జ్యూస్లు ఇలాంటివి ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు కదా. ఎందుకంటే రెగ్యులర్ గా మనం అంటే మామూలు అరటిపండుతో కాకుండా అప్పుడప్పుడు ఇలా చక్కెరకేళితో కూడా చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవును. సో చక్కెరకేళి దొరికినప్పుడు చక్కగా ఇలా ట్రై చేసుకుంటే కొద్దిగా వెరైటీగా కూడా ఉంటుంది. ఎందుకంటే చక్కెరకేళి మనకు ఒక డిఫరెంట్ స్వీట్నెస్ లో ఉంటుంది కదా. టేస్టీగా ఉంటుంది అనమాట. అయితే చాలా బాగుంటుంది. ఓకే మరి చక్కెరకేళి మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చక్కెరకేళి మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చక్కెరకేళీలు 2, పాలు 1/2 లీటర్, పంచదార 3 టేబుల్ స్పూన్లు, ఐస్ క్రీమ్ 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా మిల్క్ షేక్? ఓకేనండి. ఇలాంటివన్నీ కూడా చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అదే వాట్ స్పెషాలిటీ. యా. సమ్మర్ లో బేసిక్ గా మనకు కొంచెం ఓపిక కూడా తక్కువ ఉంటుంది కదా. అంటే బయట నుంచి వచ్చిన కొంచెం అలసటగా అనిపిస్తుంది. కొంచెం ఆ వేడి అనేది కూడా ఒకటి మెయిన్ రీజన్ ఉంటుంది. అవును. సో అప్పుడు ఇలాంటి సింపుల్ ఏమన్నా చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది. సో ముందుగా మిక్సీ జార్ లో చక్కెరకేళి పీసెస్, చక్కెరకేళి, సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకు బాగా మిక్స్ అయిపోతుంది. ఓకే. సో దీంట్లో కాచి చల్లార్చిన పాలు, అలాగే సరిపడా పంచదార. యాక్చువల్గా చక్కెరకేళి మనకు చాలా స్వీట్ గా ఉంటుంది కదా, కాబట్టి షుగర్ కొంచెం చూసుకుంటే బెటర్. దీంట్లో చల్లగా ఉంటే బాగుంటుంది కదా ఐస్ క్యూబ్స్. మామూలు అప్పుడు ఎలా ఉన్నా ముఖ్యంగా సమ్మర్ లో అయితే చల్లగా ఉంటేనే బాగుంటుంది. సో ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో మీరు మిక్సీ పట్టేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకే అండి. ఇక్కడ రాజుగారు మిక్సీ పడుతూ ఉంటారు, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కారంలో కొద్దిగా ఇంగువ కలిపినట్లయితే కారం మరింత ఘాటుగా ఉంటుంది, అలాగే కూర వండుకునేటప్పుడు మరింత రుచిగా కూడా వస్తుంది. ఓకే మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? రెడీ అయిపోయిందండి. ఫుల్ గా కలిసిపోయినట్టుంది మొత్తం. గ్లాసెస్ ఇస్తారా? సో ఇక్కడ ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి ఐస్ క్రీమ్, సో వీటిపై నుంచి కొంచెం గార్నిష్ అండి, బాదం తురుము. ఓకే అండి. చక్కెరకేళి మిల్క్ షేక్ రెడీ. ఓకే. సో రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. ఏం చేస్తారు రాజుగారు ఈరోజు? సొరకాయతోనా? ప్యారెట్ చేస్తున్నాను. ప్యారెట్. సో కొంచెం ఇలా బెండ్గా ఉంది తీసుకుంటే బాగుంటుంది, కొంచెం న్యాచురల్గా అవుతుంది టైల్. ఓకే. సో పీల్ చేసుకోవాలి. సో మొత్తం అంతా ఒక దాంట్లోనే వచ్చేస్తుందా మనకి? అవునండి. సో వింగ్స్ కూడా దీంట్లోంచి ఓపెన్ అవుతాయి మనకి. ఓకే. సో ఈ బెండ్ కు ఆపోజిట్ లో మనం దీనికి పేస్ట్ చేస్తాం. ఓకే.
సో ఇక్కడ బీక్ ఫస్ట్ వి షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే, సో దాని తర్వాత ఈ పాయింట్ నుంచి ఇలా స్కూప్ చేస్తూ రెండో పాయింట్ వరకు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. సో ఇది వెళ్ళిపోతుంది. సో బీక్ ఓపెన్ అవుతుంది. సో బీక్ కింద కూడా కొంచెం ఈ ఫ్లెష్ తీసేస్తే మనకు నెక్ బీక్ మధ్యలో కొంచెం ఆ గ్యాప్ అనేది తెలుస్తుంది. సో నెక్ కొంచెం మనకు లావుగా ఉందన్నప్పుడు ట్రిమ్ చేసేసుకోవాలి. సొరకాయ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. స్కిన్ తీసాక కూడా కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, ఇది జారిపోతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ అండి, అంటే సైజుని బట్టి మనకు మెజర్మెంట్స్ మారుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ డయామీటర్లో హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఓకే, మొత్తం కట్ చేయకూడదు, లేదండి, హాఫ్ వరకు. నెక్స్ట్ దీన్ని టర్న్ చేసుకుంటాం. సో టర్న్ చేసి ఇక్కడ నుంచి టేల్, సో ఇలా పల్చగా స్టార్ట్ చేసి కొద్దిగా అలా వెడల్పు పెంచుతూ, సో ముందుగా మనం ఎక్కడైతే ఘాటు పెట్టుకున్నామో అక్కడ వరకు. సో ఇది సపరేట్ అవుతుంది. సో ఆ బెండ్ వల్ల ఏంటంటే మనకు కొంచెం ఇది టేల్ వంగినట్టుగా వస్తుంది. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. తర్వాత టేల్ జిగ్జాగ్, రెండో వైపు కూడా. ఓకే, సో బాడీ రెడీ. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఓవెల్ షేప్లో ఒక 2 స్లైసెస్ అండి, ఇలా. సో 2 కూడా ఇలా ఒకే చోట పట్టేసుకుని ఒకవైపు జిగ్జాగ్ కట్. ఓకే, సో ఇక్కడ వింగ్స్ మనం టూత్ పిక్స్తో జాయింట్ చేసేసాలి. సో ఈ కటింగ్ అనేది కిందికి రావాలి. ఓకే, సో వింగ్స్ అలా పైకి ఉన్నట్టు పెట్టుకోవాలి. ఎస్, ఇది ఇటువైపు వచ్చేస్తుంది. రైట్. సో ఐస్ వచ్చేసి ఈ బీక్ పక్కన ఇక్కడ హోల్డ్ చేసుకుని సో బ్లాక్ పేపర్ పెట్టుకున్నాను. ఓకే, రెడీ. సో ఈ చివరి దాంట్లో మనం స్టాండ్ చేసేసి దానిపైన దీన్ని కూర్చొని పెట్టేసి. ఓకే, సో క్యారెట్ రెడీ, మిల్క్ షేక్ కూడా రెడీ. ఓకే, నైస్, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి, చక్కగా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు చక్కెరకేళి మిల్క్ షేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చక్కెరకేళి మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో చక్కెరకేళీలు, పాలు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్రీమ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చక్కెరకేళి మిల్క్ షేక్ రెడీ. చక్కెరకేళి మిల్క్ షేక్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, ఇంకా మిల్క్ షేక్ ఇలా టేస్టీగా ఉంటే అసలు ఏం చెప్తాం దీని గురించి. అది కూడా చక్కెరకేళితో అండ్ ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా చక్కగా కొద్దిగా అందులో మెల్ట్ అయ్యి అది కూడా యాడ్ అయింది. ఎస్ అండి, చాలా బాగుంది. సో చూసారు కదండి, చక్కెరకేళి మిల్క్ షేక్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో పాలు కానీ పెరుగు కానీ త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా, అలాగే జున్ను కూడా.
అయితే జున్ను ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే వెనిగర్లో ముంచి తీసిన సన్నటి అంటే పల్చటి బట్టని జున్ను పైన కప్పి ఉంచినట్లయితే జున్ను త్వరగా పాడైపోకుండా కరిగిపోకుండా ఉంటుంది. మరి ఊరించి వంటల్ని చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. వాళ్ళు ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దామా? ఓకే, మరి ఊరించి వంటల్ని చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఇద్దరు ఎలాంటి వెరైటీ ఐటమ్స్ చేస్తారో. హాయ్. హాయ్ నీ అండి. పేరు? ప్రీతి అండి. ప్రీతి. ప్రీతి ఎక్కడి నుంచి వస్తున్నావు? ఒరిస్సా నుండి వచ్చి. ఒరిస్సా నుంచి వచ్చావా? ఓకే. ఓ, సో ఒరిస్సాలో ఏ ఊరు? ఒరిస్సాలో రాయగడ డిస్ట్రిక్ట్ అండి మాది. గున్పూర్. గున్పూర్. హాయ్. హాయ్. నీ పేరేంటి? భవాని. భవాని. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? కాకినాడ. కాకినాడ. ఓ, ఇద్దరు కూడా డిఫరెంట్ ఊర్ల నుంచి వచ్చారు ఈ రోజు. సో రెడీయా మరి ఊరించి వంటలు చేయడానికి? ఓకే రెడీ అండి. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. నువ్వు చేస్తావా ప్రీతి? ఏం చేస్తావు? దోసకాయ బెల్లం దోసకాయ బెల్లం పులుసు. పులుసు. ఓకే, దోసకాయ బెల్లం పులుసు చేస్తున్నావు. ఓకే. ఓకే ఓకే, మరి దోసకాయ బెల్లం పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ బెల్లం పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, బెల్లం 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత. దోసకాయ బెల్లం పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ఓకే, ప్రీతి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆయిల్ వేయాలండి ఫస్ట్. ఓకేనా? ఓకే అండి. అది కొంచెం వేడి అయ్యేలాగా జీలకర్ర. జీలకర్ర. తర్వాత పోపు దినుసులు కొంచెం పెట్టుకోవాలండి. నీకు తెలుగు రాదా? వస్తుందండి. కొంచెం కొంచెమా? అవునండి. బానేనా? బాగానే వస్తుంది. బానే వస్తుందా? ఓకే, సో జీలకర్ర, పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చికాయలు పెట్టుకోవాలి. పచ్చిమిర్చికాయలా? వెయ్యి. ఇంక మొత్తం కారంకి ఇదేనా లేకపోతే కారపొడి? కారం పొడి. కారం పొడి కూడా వేసుకోవాలి. కారం పొడి కూడానా? ఓకే. ఇది కొంచెం లైట్ గా బ్రౌన్ అవ్వాలండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ టైం వేస్తావు? నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఇది కొంచెం బ్రౌన్ వచ్చేట్లా కొంచెం వేపాలండి. ఓకే. సో అయితే ఈ డిష్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? మమ్మీ దగ్గర. మమ్మీ దగ్గర. ఇష్టమా బాగా? ఇష్టం అండి. ఇష్టమేనా? అంటే ఇది ఓన్లీ దోసకాయతో చేస్తారా లేకపోతే అన్ని కూరగాయలు మిక్స్ కూడా చేస్తారా? కాకరకాయతో కూడా చేసుకోవాలి. కాకరకాయ. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఓకే. కొంచెం పసుపు. తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేయాలి. సో పులుసు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది కదా మనకి. అవునండి. సో ఈ ముక్కలు మగ్గాలా? మగ్గాలి కొంచెం. ఓకే. కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసేస్తావా ఇప్పుడే? కొంచెం ఫ్రై అయ్యాక. ఓకే ఓకే. సో వంటలు అన్నీ వచ్చా లేకపోతే కొన్ని వచ్చా? కొన్ని వచ్చాయండి. నీకు నచ్చినవి నేర్చుకున్నావా? నచ్చినవి నేర్చుకున్నాను. ఏం చేస్తుంటావు నువ్వు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. జాబ్స్కి ట్రై చేస్తాను. జాబ్ సర్చ్లో ఉన్నావా? ఓకే. ఓకేనా? ఓకే అండి. వేయొచ్చా వాటర్? ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. ఎలాగో మనకు దోసకాయ ఫాస్ట్గానే ఉడుకుతుంది కదా. అయినా కొంచెం వాటర్ ఎక్కువ. అవును, పులుపుతో. మూత పెట్టేద్దామా? మూత పెట్టండి. సో ఈ ముక్కలు మనకి కాస్త మగ్గిపోతే మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. అవును. ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు చింతపండు రసం. చింతపండు గుజ్జా? చాలా చాలా.
కలుపుదాం ఒకసారి. కలిపాను. ఓకే. ఓకే. కారం పొడి కొంచెం వేస్తాను. కారపొడి వేసి. ఓకేనా? ఓకే. కలిపేసి. ఉప్పు వేద్దాం. టూ మినిట్స్ మూత పెడతామండి. సో కొద్దిగా పులుపు అంతా కూడా కొద్దిగా దీనికి పట్టేస్తే మనకి నెక్స్ట్ యాడ్ చేసుకోవటమే కదా. అవునండి. సో బెల్లం ఫైనల్ గా దించే ముందు వేసుకుంటే సరిపోతుందా? కొంచెం ఇది అయిపోయాక బెల్లం వేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా మగ్గిస్తే అయిపోతుంది. ఓకే. సో చూద్దామా ప్రీతి? ఓకే. కొంచెం స్లిమ్. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఓకే. సో ఈ బెల్లం అంతా కరిగిపోతే మనకి రెడీ అయిపోతుంది. రెడీ అన్నమాట. కొంచెం వాటర్ ఏమైనా కావాలా అక్కర్లేదా ఇందులో? చాలండి, అయిపోతుంది. ఇంతేనా? ఓకే. అంటే ఇది కొంచెం బాగా దగ్గరకు ఉన్నట్టుంది కదా, ఇలాగే ఉంటుంది అంటే ముక్కలకి కొంచెం గ్రేడీ ఏడవ్వాలండి, పట్టాలి. ఓకే. సో ఇప్పుడు ఏంటి, మూత పెట్టాలా? కొంచెం మూత. సో ఫైనల్ గా ఆ పులుపు తీపి అంతా ముక్కలకు పట్టేస్తే మనకి పులుసు రెడీ అన్నమాట. ఇంకేమేమి వంటలు వచ్చు నీకు? కొన్ని వచ్చాయండి. కొన్ని వచ్చా. ఒరిస్సా స్పెషల్స్ ఏమన్నా వచ్చా? స్వీట్స్ వచ్చాయండి. స్వీట్స్ ఏం స్వీట్స్ పేర్లు ఉంటాయి కదా? లడ్డూలు వచ్చాయి. లడ్డూలా? లడ్డూలు అన్ని చోట్ల ఫేమస్ కదా, పర్టికులర్ గా ఒరిస్సాలో ఫేమస్ స్వీట్ ఏంటి? జున్నుతో తయారు చేస్తారండి, జున్ను లడ్డు అని. జున్ను లడ్డువా? ఓ ఓకే ఓకే. సో జున్ను లడ్డూలు నీకు స్వీట్ అంటే బాగా ఇష్టమా ఏంటి? లేదండి, ఇష్టం లేదు. అలా మమ్మీ డాడీ కోసం తయారు చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. నీకు ఇష్టం లేదు బేసిక్ గా స్వీట్? స్వీట్ ఇష్టం ఉండదు, వాళ్ళ కోసం చేస్తుంటావు. చూద్దామా? కలుపుకుంటావా ఒకసారి? అయినట్టేనా? కొంచెం. ఓకే. ఏం వేస్తున్నావు? కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఓకే. కలిపేసి. చూడ్డానికైతే బాగుంది కదా భవాని, కలర్ఫుల్ గా. ఇప్పుడు నెక్స్ట్ నీది ఉంది, అందుకని బాగా ప్రిపేర్ అవుతున్నావా? మీ ఇద్దరికి ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్ అయ్యాము. వెరీ గుడ్. ఓకేనా? ఓకే. అయిపోయినట్టేనా? కొంచెం బౌల్లో తీసేసి కొత్తిమీర యాడ్ చేస్తే. ఓకే. ఫైనల్గా లాస్ట్ కొత్తిమీర యాడ్. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. వెరీ గుడ్. నేను తీసుకుంటా. స్మెల్ కూడా చక్కగా వస్తుంది, మరి టేస్ట్ ఎలా ఉందో తర్వాత చూసాక చెప్దాం. ఓకే, మరి వేడివేడిగా దోసకాయ బెల్లం పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు దోసకాయ బెల్లం పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ బెల్లం పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, దోసకాయ ముక్కలు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు, కారం, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ బెల్లం పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కుక్కర్లు బాండీలు తిరిగి కొత్త వాటిలా తళతళ మెరవాలంటే వాడి పడేసే పేస్ట్ ట్యూబుల్ని కట్ చేసేసి వాటితో తోమినట్లయితే కుక్కర్లు బాండీలు తిరిగి తళతళ మెరుస్తూ ఉంటాయి. ఓకే, మరి దోసకాయ బెల్లం పులుసు తయారీ విధానం చూసారు కదండి. ఓకే, సో భవాని రెడీ నువ్వు? Ready. నువ్వేం చేస్తావంట? తోటకూర కుడుముల కూర. తోటకూర కుడుముల కూర. ఓకే ఓకే, మరి తోటకూర కుడుముల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర కుడుముల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, శనగపిండి 3 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా భవాని? స్టార్ట్. ఫస్ట్ ఏంటి, కుడుములు వేసుకోవాలా? పిండి కలుపుకుంటున్నావా? తోటకూర, ఓకే. నెక్స్ట్ టైం వేస్తున్నావు భవాని? శనగపిండి వేసుకోవాలి. శనగపిండి. శనగపిండి వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇది జస్ట్ ఈ 2 మిక్సీకి వేయాలా? బాగా పేస్ట్ లో అయిపోద్దిగా అప్పుడు. కొంచెం గచ్చిపిచ్చిగా. అక్కడ ఉంది. అలా సరే. మళ్ళీ బౌల్లోకి వేసుకుంటాం. ఇంత కొంచెం అయింది కదా, సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్. కారం, ఓకే, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, గరం మసాలా. ఇవి బాగా కలుపుకోవాలి. ఓకే. సో అన్ని కూడా కుడుముల్లోనే వేసుకోవాలా? ఇప్పుడు ఇట్లా కుడియాలి. ఇందుకు కొంచెం ఆయిల్ రాసుకోవాలి. రాసుకో. దీన్ని చిన్న చిన్న కుడియాల్లో పెట్టుకోవాలి. చిన్న చిన్న సైజులో పెట్టుకోవాలా? ఓకే. సో పెద్దగా వేసుకుంటే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న సైజులో అయితే ఆ పట్ల వేసేసుకోవచ్చు కదా. 2 పీసుల కింద కట్ చేసుకుంటే చాలు. ఓకే. సో ఇప్పుడు ఇవి మనకు ఉడకాలా ఆవిరి మీద? సో ఇప్పుడు ఈ కుడుములు రెడీ అయిపోతే మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోవటమేనా? ఓకే, సో వెయిట్ చేద్దాం ఇవి అయ్యేదాకా. సరే. ఓకే, సో భవాని కుడుములు అయిపోయి ఉంటాయి కదా, సో ప్రెషర్ వెళ్ళేదాకా కాసేపు వెయిట్ చేద్దాము. ఈలోగా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చా? ఆ ప్యాన్ తీసి పెట్టుకో. ఓకే, స్టార్ట్ చేస్తా. ఆయిల్ వేసుకోవాలి. సో ఇంకా కుడుములు అయిపోతే జస్ట్ మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది అంతే. కుడుములు కట్ చేసి వేసుకుంటే అంతే. ఓకే. ఆయిల్ హీట్ ఎక్కాక ఓకే. పోపు ఏం అక్కర్లేదా ఇంకా? లేదు, మామూలు కూర కదా కాబట్టి సరిపోద్ది పోపు లేకపోయినా. ఓకే, వేసుకో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఓకే. సో ఆల్రెడీ కుడుముల్లో కారం వేసావు, దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, జీడిపప్పు. ఓకే, కొద్దిగా. సో మనకి జస్ట్ ఇదంతా వేగితే సరిపోతుందేమో కదా. సో కుడుములు అయ్యింది, ఇది వస్తుందేమో చూద్దామా? సరే.
చక్కగా ఉడికిపోయాయి ఇవి. తీసి ఉన్న ప్లేట్లోకి. ఆయిల్ రాసుకున్నాం కదా, సో అంటకుండా వచ్చేస్తుంది. ఓకే, ఇందులో కొంచెం గరం మసాలా, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మళ్ళీ కారం కూడానా? ఉప్పు. ఓకే, ఇది బాగా అవిలోపు అది కట్ చేసుకుంటావా? కుడియాలని కట్ చేస్తాం. కుడుములు, కుడియాలేంటి? కాకినాడలో కుడియాలంటారా? లేదు, కుడుములే అంటారు. ఓకే, బాగా సాఫ్ట్ గా అయినట్టున్నాయి చక్కగా. అంతంత ముక్కలు ఉండాలా? కావాలంటే మనం ఇంకొంచెం చిన్న ముక్కలు చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. ఒకటి 4 పీసుల కింద. ఓకే, సో ఇది పక్కన అంటే నంచుకోవడానికి బాగుంటుందేమో కదా. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటరా? ఓ కొద్దిగా కూరలాగా అనుకున్నాం కాబట్టి కొంచెం బుజ్జిలాగా రావాలా? ఇప్పుడు కుడుములు వేసుకోవాలి. ఓకే, కుడుములు ముందే ఉడికినాయి కాబట్టి వాటర్ తక్కువగా వేసుకోవాలి. ఓకే, సో జస్ట్ ఆ కుడుములకి కొద్దిగా ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా పట్టేస్తే రెడీయా? మూత పెట్టేద్దామా? ఇవి ఎక్కువ కలుపుకోవాలి. అదే మెత్తగా అయిపోతాయి కదా. సో కొద్దిగా వాటర్ అంతా ఎగిరిపోతే మనకి కూర రెడీ అన్నమాట. ఓకే, ఓకే, చూద్దామా? అయిపోయినాయి. సరిపోతుందా? స్టవ్ ఆఫ్ చేస్తాను. దీని బౌల్లో గెరటితో తీసి ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే, దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఓకేనా? రెడీ? రెడీ. ఓకే, మరి వేడివేడిగా తోటకూర కుడుముల కూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర కుడుముల కూర తయారు చేసే విధానం: తరిగిన తోటకూర శనగపిండి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. దీంతో తోటకూర కుడుములు రెడీ అవుతాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి తోటకూర కుడుములు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర కుడుముల కూర రెడీ. ఓకే, మరి 2 వంటలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో ఇవాళ విన్నర్ ఎవరో చెప్పేస్తారు రాజు గారు. మరి ఫస్ట్ ఏ ఐటమ్ టేస్ట్ చూస్తారు రాజు గారు? దోసకాయ అండి. దోసకాయ బెల్లం పులుసా? బానే ఉంది, చక్కగా తీయగా పుల్ల పుల్లగా. ఓకే, నెక్స్ట్ కుడుముల కూర టేస్ట్ చూద్దాం. బాగుంది భవాని, చక్కగా తోటకూర ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువ తెలుస్తుంది కదా. చాలా బాగా. ఓన్లీ తోటకూర ఎక్కువగా కొద్దిగానే మా శనగపిండి యాడ్ చేయటం మూలన ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది.
సో చూద్దాం మరి ఈ రోజు 2 వెరైటీస్ బాగానే ఉన్నాయి. మరి ఫైనల్ గా ఇవాళ ఊరించే వంట విన్నర్ ఎవరో రాజుగారు చెప్పేస్తారు. రాజుగారు ఎలా ఉన్నాయి 2 ఐటమ్స్? సో 2 కూడా అంటే డిఫరెంట్ గా చేశారు. సో అంటే తోటకూర ఇలా చేయడం కూడా బాగుంది. స్టీమ్ మీద ఉడికిచ్చేసి బాగుంది. అలాగే ఇది కొంచెం ఒరిస్సా సైడ్ నుంచి ఉన్నారు కదా, కొంచెం ఆ బెల్లం తీపి తెలుసు పులుపు బాగుంది. దోసకాయ కాంబినేషన్ లో మనం జనరల్ గా అంటే కొంచెం వేసుకుంటాం. సో ఇక్కడ కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ. సో ఈరోజు కంపారిటివ్లీ రెండిట్లో పులుసు కొంచెం బాగుంది. పులుసు టేస్టీగా ఉందా? ఓకే. సో ఆ స్వీట్నెస్ పులుపు సో అంటే దోసకాయ కాంబినేషన్ లో చాలా బాగుంది. ఓకే ఓకే. సో అయితే విన్నర్ ప్రీతి అన్నమాట. ప్రీతి గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ ప్రీతి. నువ్వే వాళ్ళ విన్నర్. సో ప్రీతి, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. ఓకే, చూద్దామా చీర ఎలా ఉందో. ఓకే భవానీ, నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, సో ఇద్దరికి థ్యాంక్స్. చక్కగా వెరైటీ వంటలు చేసి పెట్టినందుకు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. రుచికరమైన వంటల్ని చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బీట్రూట్, క్యారెట్ లాంటి వెజిటేబుల్స్ని తొక్క తీసే బదులుగా వాటిని కొద్దిగా వేడి నీళ్లలో బాగా రుద్దేసి కడిగేసినట్లయితే పోషక విలువలు పోకుండా మనం కూరల్లో వాడుకోవచ్చు. ఇవాళ రుచికరమైన 4 వంటల్ని చూసారు కదా. మరి ఈ వంటలోని పోషక విలువలేంటో న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన అరటికాయ తెలగపిండి వేపుడులోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. సూపర్బ్ అండి. అరటికాయ ఎంత చక్కటి ఒక వెజిటబుల్లో దానికి తెలగపిండి మంచి కాంబినేషన్. నువ్వుల నూనెలో ఆ నువ్వుల్లో నూనె తీసేశాక మిగిలిన ఐటమే ఆ తెలగపిండి. సో ఆ మిగిలిన పదార్థం ఎంత చక్కటి పదార్థం అంటే అందులో పీచుతోనే కాకుండా విటమిన్స్ ఇవన్నీ కూడా బాగా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ A, విటమిన్ C ఇవన్నీ చక్కగా ఉంటాయండి. సో ఇలా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అంటే ఎలా ఉండాలంటే కావాల్సిన నీళ్ళల్లో అరటికాయ ఉడికిచ్చేసి జస్ట్ 1 or 2 teaspoons ఆయిల్తో పోపు వేసుకొని తర్వాత ఈ 2 అరటికాయ తెలగపిండి వేసేసుకొని జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకుంటే నిజంగా సూపర్ చక్కటి పోషక విలువలతో పాటు రుచికరంగా కూడా ఉంటుంది. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక మధురంలో చూసిన చక్కెరకేళి మిల్క్ షేక్. చక్కెరకేళి మిల్క్ షేక్ అంటే మీరు చక్కెరకేళిని అలాగే తింటే ఎంత పోషక విలువలు వస్తాయో ఖచ్చితంగా మిల్క్ షేక్ తీసుకుంటే మనకు కొంచెం తగ్గినట్టే. సో డెఫినెట్గా అది అంత మంచిది కాదు. కానీ ఇప్పుడు మనకు సీజన్ ఎలా ఉంది, బయట ఎప్పుడు కూడా దాహంగా ఏదైనా తాగేయాలి లేకపోతే చల్లగా ఏదైనా తీసుకోవాలి అనే ఒక సెన్సేషన్లో మనం ఉంటాం. అలాంటప్పుడు చక్కెర అవాయిడ్ చేసేసి హనీ వేసుకుంటూ ఐస్ క్రీమ్ కూడా లేకుండా బాదాము, పాలు, చక్కెరకేళి దీంతో వేసుకుంటే నిజంగానే మనకు మంచి రిలీఫ్ అనేది ఇవ్వచ్చు. ఇంకొక మంచి వంటకం ఊరించే వంటలో ఉందండి. అది కూడా ఈ సీజన్కు తగినట్టుగా ఉంది. దోసకాయ బెల్లం పులుసు. దోసకాయ ఎంత మంచి వెజిటబుల్ అంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడమే కాకుండా ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకోండి ఈ సీజన్లో ఈ 38, 39, 40 degreesకే మనకు చర్మం అంతా కూడా బాగా మండిపోయినట్టు అట్లా ఉంటుందన్నమాట. అంటే ఆ సన్ రేస్లో UV రేస్ అంతా ఎక్కువ ఉంటాయి. సో మనం మనల్ని కాపాడుకోవాలి అంటే విటమిన్ A ఎక్కువగా ఉండాలి అందులో ఫుడ్లో. ముఖ్యంగా బెల్లం కూడా మనం లిమిట్లో వాడుకోవచ్చండి ఖచ్చితంగా. ఎప్పుడైనా ఒకసారి ఇలాంటివి తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా కాకుండా తక్కువగా వాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఆఖరిగా మీరు చూసిన తోటకూర కుడుముల కూర కూడా డిఫరెంట్గా ఉంది. అంటే కుడుములు చేసేసి మళ్ళీ తోటకూరతో కూర చేసుకోవడం ఓకే. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా వంటకం ఎలా ఉండాలి అంటే సింపుల్గా ఉండాలి. కుడుములే ఒక సూపర్బ్ ఐటమ్. తోటకూర కూర విడిగా చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకోవచ్చు, టైం ఉంది మనకి బాగా, అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం అన్నప్పుడు మనం ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా కాదు. కానీ కుడుములు చాలా చాలా మంచివండి. మనకి స్టీమ్ చేసిన ఏ ఫుడ్ ఐటమ్ అయినా ఎక్సలెంట్ అసలు. అందులో ఇంకా తిరుగులేదు, డౌట్ లేదు. సో కుడుముల వరకు మనం చేసుకొని తీసుకుంటే కూడా మంచి సాయంత్రం పూట స్నాక్స్ అలాంటివి కూడా మనకు బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో బేసిక్గా
ఈ అరటికాయ తెలగపిండి వేపుడు చాలా చాలా బాగుంది. చక్కెరకేళి అరటిపళ్ళు మంచిదండి. అదేవిధంగా మీరు చూసిన దోసకాయ బెల్లం పులుసు కానీ, తోటకూర కుడుముల కూర, అంటే దోసకాయ బెల్లం పులుసు ఇంకా బాగుంది. కుడుముల గురించి నా ఒపీనియన్ చెప్పాను కదా, చాలా మంచిది, ట్రై చేసి చూడండి. ఇక్కడికి వచ్చి ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వెంటనే మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. రాజు గారు, ఈరోజు మీరు చూపించిన 2 వెరైటీస్ కూడా చక్కగా సింపుల్ గా చేసుకునేవి అండ్ టేస్టీగా ఉన్నాయి, హెల్దీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ అన్ని వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి చూసారు కదా ఇవాళ మన MTR మసాలా అభిరుచిని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వెరైటీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.